నమస్కారం సుందరామిరెడ్డి గారు. నమస్తే అండి. విజయ్ కేడిఆర్ అనేటువంటి పర్సనాలిటీ ఇవాళ ట్రేడింగ్లో ఆయనకంటూ ఒక సెన్సేషనల్ పోర్ట్ఫోలియో ఉందని చెప్పేసి అనుకోవాలి. ఆయన సక్సెస్ జర్నీ ఏ విధంగా సాగిందండి? ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ వైపు రావాలి అని అంటే కొంతమంది భయపడతారు, బట్ కొంత స్ట్రెంత్ ఉండి దాని మీద అవగాహన ఉండి అది ఉంటేనే తప్ప అంత పెద్ద జర్నీ, అంత పెద్ద పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ కాదు. ఏం జరిగింది అసలు ఆయన విషయంలో? బేసికల్ వీళ్ళ ఫ్యామిలీ అంతా బ్యాక్గ్రౌండ్ ట్రేడింగ్ ఫ్యామిలీ అండి. అంటే చాలా అర్లీ స్టేజ్లో వచ్చాడు, ఆల్మోస్ట్ 19 yearsకి ట్రేడింగ్లోకి వచ్చాడు. అంటే కేడిఆర్ సెక్యూరిటీస్ అని చెప్పేసి వీళ్ళకి బ్రోకరేజ్ కంపెనీ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ట్రేడింగ్ నుంచి బాగా ఐడియా ఉంది వీళ్ళకి అంతకంత. రెండోది చాలా అర్లీ స్టేజ్లో చాలా స్పెక్యులేషన్ మీద మొదట్లో గేమ్ స్టార్ట్ చేశారు వీళ్ళు. బట్ లాంగ్ టైంలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ట్రేడింగ్ ద్వారా మనీ మేక్ చేయడం చాలా టఫ్, వెరీ డిఫికల్ట్ సస్టైన్ అవడం అని చెప్పేసి లేటర్ స్టేజ్లో వాల్యూ ఇన్వెస్టర్గా మారాడు. ఇప్పుడు అతని పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 1700 crores దాకా ఉంటుందండి. 1700 crores అంటే 35,000ని అంటే 1700 crores మార్చాడు ఆయన అంతగా ఇది. సో అతను వాళ్ళు వాడే టెక్నిక్ ఏంటంటే ఓన్లీ స్మైల్ అని చెప్పేసి ఒక ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసుకున్నాడు. స్మైల్ ఇక్కడ ఎస్ అంటే సైజు స్మాల్లో ఉండాలా, ఎస్ అంటే స్మాల్ అనమాట, స్మాల్ అండ్ సైజు. అంటే పెద్ద కంపెనీ జోలు కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ జోలు వెళ్ళరు. అంటే చిన్న చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ వాటిలో మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు. అంటే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 crores నుంచి 500 crores ఉన్న సైజు ఉండాలి సైజు. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఊహించండి, రిలయన్స్ ఇప్పుడున్న సైజ్ ఎంత అంటే 18 లక్షల కోట్లు అండి ఆ కంపెనీ సైజు రిలయన్స్. వీళ్ళు ఎలాంటి కంపెనీ చూసుకుంటారంటే 200 crores నుంచి 500 crores ఉన్న కంపెనీ చూసుకుంటారు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే. అంటే పెద్ద కంపెనీ జోలు వెళ్ళరు, దాంట్లో ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే అందులో గ్రోత్ మెచ్యూరిటీకి వచ్చేసింది. ఇవైతే చాలా ఫాస్ట్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అంటే సైజు స్మాల్ ఉన్నట్టు చూస్ చేసుకుంటారు. రెండోది అంటే ఎక్స్పీరియన్స్, ప్రమోటర్ అది రన్ చేసే ప్రమోటర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మీడియం టైం ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. అంటే కంపెనీని ఒక 10-15 years నుంచి రన్ చేస్తూ ఉండాలి. అంతే తప్ప యూత్లో ఎవరైనా స్టార్టప్ కంపెనీలు పెడితే వాళ్ళని నమ్మి దీంట్లో పెట్టాడు ఆయన. ఆల్రెడీ మెచ్యూరిటీ మైండ్స్ రన్ చేస్తున్న బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంటారు. మూడోది ఆ ప్రమోటర్స్కి పెద్ద పెద్ద అంబిషియస్ ఉండాలి. ఓకే, అంటే చిన్న చిన్నవి కావు. ఇప్పుడు సపోజ్ రోడ్ అనుకోండి చిన్నగా ఉంటుంది, సముద్రం పెద్దగా ఉంటుంది. సముద్రంలో అన్లిమిటెడ్ ఎంత బిజినెస్ చేసుకోవచ్చు. రోడ్డు మీద పెట్టి బిజినెస్ అలా చేయలేము కదా, లిమిటేషన్స్ ఉన్నాయి కదా. అలానే ప్రమోటర్స్ కూడా ఏంటంటే మంచి పెద్ద ఎత్తున అంబిషియస్గా ఉంటేనే అలాంటి వాటిని చూస్ చేసుకుంటాడు. అంటే చిన్న కంపెనీ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ పెద్ద ఎత్తున స్కేలప్ చేసేలాగుంటేనే ఆయన అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాడు అనమాట. అండ్ మార్కెట్ సైజ్ చాలా పెద్దగా ఉండాలి, మార్కెట్ సైజ్ చాలా పెద్దగా ఉండాలి. అలాంటి వాటిలో చూసి మాత్రం ఇన్వెస్ట్ చేస్తాడు. దాన్ని మన స్మైల్ ఫ్రేమ్వర్క్ అంటారు. అంటే పెద్ద స్కోప్ ఉన్న చోట ఉన్న చిన్న బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. చేసి దాన్ని స్కేల్ అంటే వాళ్ళకి వర్క్ అంటే ఆ టైంకి అది వర్కౌట్. ఎక్కువసార్లు మనం ఏమవుతాం అనుకుంటే ఇప్పుడు 1990లో వర్కౌట్ అయిన స్ట్రాటజీ 2000లో వర్కౌట్ అవ్వదు, 2000లో వర్కౌట్ అయిన 25లో వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నిరంతరం మార్కెట్ డైనమిక్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఊహించు, ఎలాన్ మస్క్ రీసెంట్గా లిస్ట్ అయిన స్పేస్ ఎక్స్ ఉంది కదా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో 3 trillion లిస్ట్ అయింది అది. అంటే $220 దగ్గర ఆ కంపెనీ వాల్యూషన్ ఎంత అంటే 3 trillion. అది ప్రపంచంలోనే టాప్ 5th బిగ్గెస్ట్ కంపెనీ అయింది. ₹1 ప్రాఫిట్ సంపాదించాలి ఆ కంపెనీ ఇప్పటికి కూడా. అంటే ప్రపంచంలో బిగ్గెస్ట్ కంపెనీస్ ప్రాఫిట్ లేకుండా కూడా బిగ్గెస్ట్ కంపెనీ అవుతుంది ప్రూవ్ అయిన సంవత్సరం ఇది. ఇప్పుడు ఇదే విషయం 10 years బ్యాక్ చెప్తే నవ్వుతారు, ప్రాఫిట్ లేని కంపెనీ ఎందుకు అంత పెద్ద అవుతాయి అని. అందరూ ఏంటంటే పెన్నీ స్టాక్స్ చిన్న కంపెనీ లాస్లో ఉంటాయి అనుకుంటారు. బట్ అంటే నిజంగా ప్రాఫిట్ లేకపోయినా అంత పెద్ద కంపెనీస్ అవడానికి రీజన్ ఏంటి సార్ అసలు? దాని మీనింగ్ ఏంటంటే బిజినెస్ అంటే ప్రాఫిట్ కాదు మెయిన్, అది వాళ్ళు ఫ్యూచర్లో ఇచ్చే హోప్ అనమాట. అది ఫ్యూచర్లో పెద్దది అవుద్ది అని అనుకున్నారు అనుకోండి, ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే అమెజాన్ వాళ్ళు ప్రాఫిట్ రావడానికి 16 సంవత్సరాలు పట్టింది. అమెజాన్ కంపెనీ పెట్టిన తర్వాత ఇది పెట్టేటప్పుడు వాళ్ళది ఆన్లైన్ షోరూమ్, అది బుక్ స్టోర్, అది అమెజాన్. ఇంతగా టెక్నాలజీ కంపెనీ అవుద్దని ఎవరు అనుకోలేదు కదా. అవును, రిలయన్స్ పెట్టినప్పుడు టెక్స్టైల్ కంపెనీ, అది టెక్స్టైల్స్ ఓన్లీ విమల్ అని చెప్పేసి అమ్ముతారు. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెలికాం కంపెనీ కదా. అంటే వాళ్ళు ఎట్ట ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు అనేది మనకి ఎప్పుడు గెస్ చేయలేము. అవునవును. బట్ ఇక్కడ ఏంటంటే ఎలాన్ మస్క్ యొక్క అతను చూసి ఇమేజ్ లేదా అతని బ్రాండింగ్ చూసి ఫ్యూచర్లో ఈ కంపెనీ డెఫినెట్గా పెద్ద చేస్తారు అని చెప్పేసి అతని నమ్మకం మీద ఇది పెడుతున్నాడు. రేపొద్దున ఎలాన్ మస్క్ ఏమైనా అయిందనుకోండి, స్పేసెస్ పరిస్థితి ఎవరు తెలియదు. అంటే ఒక వ్యక్తిని నమ్ముకొని పెడుతున్నారు ఇక్కడ. అదే రిలయన్స్ అనుకోండి, అంబానీ లేకపోయినా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయి రన్ చేస్తున్నారు కాబట్టి. అందుకని రిస్కీ బిజినెస్ అయినా సరే పబ్లిక్ కొంటున్నారు, అది వేరే సంగతి. ఏదైనా సరే ఒక డెకేడ్లో ఉన్న ఆలోచనలు, ఆ టైంలో ఉన్న పరిధి
నెక్స్ట్ డికెట్ కల్లా మారిపోతూ ఉంటాయి అనమాట. అలాగనే ఆ టైంలో ఈ కేడియా వాళ్ళు వచ్చిన పరిస్థితుల్లో ట్రేడింగ్ బాగుండేది స్పెక్యులేషన్ పాయింట్ ఆఫ్లో. అండ్ పర్టికులర్గా వీళ్ళందరూ ఆశ్రిత మొత్తం స్కామ్ అప్పుడు బాగా సంపాదించారు. ఆ డౌన్ టైంలో ఉన్నప్పుడు షార్ట్లు కొట్టేసి బాగా మనీ మేక్ చేశారనమాట. ఆ డబ్బాన్నింటినీ ఇప్పుడు ఈ వాల్యూ ఇన్వెస్ట్మెంట్కి మార్చుకున్నారు. బట్ వీళ్ళందరిలో కల్లా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ రాకేష్ జుంజువాలా కావచ్చు, లేదా దమానీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్లో ఉన్నా, ట్రేడింగ్ ద్వారా మనీ మేక్ చేద్దామని ట్రేడింగ్ కల్లా తిరిగినా, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మంచి బిజినెస్ డెవలప్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవడం చాలా ఈజీ, ట్రేడింగ్లో చాలా టఫ్ ఇవన్నీ అనుకొని అందరూ ఇనిషియల్గా మారారు. వాళ్ళ కంపెనీలోనే పొజిషన్లు తీసుకున్నారు భారీగా. కంపెనీలో మొత్తాన్ని భారీ పొజిషన్లు తీసుకుని సంపాదించారు. అండ్ ఇప్పుడు వీళ్ళు అనుకోండి, ఏ కంపెనీలో ఇతనికి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటే, ఒకటి అతుల్ ఆటోలో ఉంది, అండ్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్లో ఉన్నాయి, అండ్ ఎల్కాన్ ఇంజనీరింగ్లో ఉంది, అండ్ టీఏసీ ఇన్ఫోశాక్లో ఉన్నాయి. ఏదన్నా కంపెనీ కనుక ఆ ఏరియాలో మొనోపొలి లాగా ఉంటుంది, ఫ్యూచర్లో బాగా ఉంటుంది అంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళు 2% to 5% ఇలా తీసుకొని పొజిషన్స్ని లాంగ్ టర్మ్ ఉంచుకుంటున్నారు. వెరీ గుడ్. కెరీర్ స్టార్టింగ్లో లాగా ట్రేడింగ్లో చేయట్లా వీళ్ళు. అందుకని వీళ్ళు ఫండమెంటల్ రీసెర్చ్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రమోటర్ని కలిసి మాట్లాడి, ఇన్వెస్టర్స్తో కలిసి మాట్లాడి, డీలర్స్తో డిస్ట్రిబ్యూటర్స్తో కలిపి మాట్లాడి కంఫర్ట్గా ఫీల్ అయిన తర్వాత దాంట్లో పొజిషన్ తీసుకుంటున్నాను అనమాట. ఏదైనా సరే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఒక బిజినెస్ లాగా చేయొచ్చు అని ప్రూవ్ చేస్తున్నారు వీళ్ళు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ని అంటే సపరేట్గా బిజినెస్లో పెట్టుకోవద్దు. ఒరిజినల్గా ఫిజికల్ బిజినెస్ పెడితే ప్రాబ్లం ఏంటంటే, నువ్వు 24 గంటలు దానికి డెడికేట్ చేయాలి, టోటల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ మీటింగ్స్ తోటి బయటపడటం కుదరదు, అంటే పర్సనల్ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేయాలి. అదే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ని బిజినెస్ లాగా అనుకోండి, మీ ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు హాలిడే తీసుకోవచ్చు, మీది గ్రోత్ అవుతూనే ఉంటుంది. పైగా నెక్స్ట్ తర్వాత ఇటు మెయింటైన్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇది ఒక రకమైన ఫ్రేమ్ వర్క్ అనమాట. అందుకని వీళ్ళు ఏం ప్రూవ్ చేశారంటే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ని కూడా మనం ఫుల్ టైం లేదా పార్ట్ టైం లేదా ప్యాసివ్ ఇన్కమ్ లాగా తీసుకొని సర్వైవ్ అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు. 1,000 కోట్లకు పోర్ట్ఫోలియోని తీసుకెళ్లారు. చిన్న అమౌంట్ నుంచి 35,000 రూపాయల నుంచి లక్షల కోట్లకు తీసుకెళ్తానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ వండర్ఫుల్ పర్సనాలిటీ. అండ్ కేడియా సెక్యూరిటీస్ నుంచి చాలా పాపులర్ అనమాట. అండ్ ఫ్రీక్వెన్సీగా ఇంట్రెస్ట్ చేస్తుంటాడు వాల్యూ ఇన్వెస్ట్మెంట్ గురించి, చాలా బాగుంటుంది. ఇట్స్ వర్త్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే, మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.